వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. బయటికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుని వెళ్తాం. మనం వేసుకునే వస్త్రాన్ని బట్టే సమాజంలో మనకు విలువ పెరుగుతుంది లేక తగ్గిపోతుంది. డ్రెస్ అనేది మన అడ్రస్ని తెలియజేస్తుంది. బైబిల్ ప్రకారం మనం ఎలాంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి అంటే, ఈ లోకంలో వస్త్రం అనేది వేషధారణకు వాడేది. అంటే ఒక పాస్టర్ ఇలానే వస్త్రాలు వేసుకోవాలి అంటే చూడంగానే పాస్టర్ అనిపించాలి, స్టూడెంట్ ఇలానే బట్టలు వేసుకోవాలి చూడంగానే స్టూడెంట్ అనిపించాలి. ఇలా పై రూపము ప్రతి మనిషి యొక్క ప్లేస్ ని, మనిషి యొక్క స్థానాన్ని తెలియజేస్తుంది. బైబిల్ ప్రకారం ఎలాంటి వస్త్రాలు ధరించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. స్వభావాన్ని మనము ధరించుకోవాలి అంటే వస్త్రాల కంటే ఎక్కువగా మన స్వభావానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఎవరైనా మనల్ని చూస్తే మన వస్త్రాన్ని బట్టి వారు గుర్తుంచుకున్నారంటే వస్త్రం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది, ఆ వేషధారణ కాపాడుకోవాలి. కానీ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పైన మనం ఏదైనా సరే వస్త్రాన్ని బట్టి మనుషుల్ని కాపాడుకునేటట్లయితే వారు ఎక్కువ రోజులు ఉండరు, ఏ బంధం కూడా పర్మనెంట్గా ఉండదు. అదే స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ స్వభావాన్ని ధరించుకోవాలని చెప్తున్నాడంటే, దేవుని పోలికగా మనం చేయబడ్డాం. దేవుడు మనల్ని తన పోలికగా చేశాడు కదా, దేవుని పోలికగా నడుచుకునే స్వభావాన్ని మనం ధరించాలి. అవును, మనం కోల్పోయాం, అందుకనే ధరించాలి. దేవుని స్వభావాన్ని బట్టే వారు మనల్ని గుర్తుపెట్టుకోవాలి. వీరు క్షమించేవారు, వీరు ప్రేమించేవారు, వీరు ఆదరించేవారు, వీరు నీతి నిమిత్తం హింసించబడ్డానికి సిద్ధంగా ఉండేవారు అని మనుషులు గుర్తించి పాత స్వభావాన్ని తీసివేసి కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. అండ్ ప్రతిరోజు నూతనమైన ఆయన వాత్సల్యము ద్వారా పొందుకునే స్వభావాన్ని ధరించాలి. ఎప్పుడైతే స్వభావాన్ని బట్టి మనుషులు మనల్ని గుర్తించడం ప్రారంభిస్తారో అప్పుడు మన గుర్తింపు పర్మనెంట్ గా ఉండిపోతుంది. మన యొక్క వస్త్రాన్ని బట్టి గుర్తించినట్లయితే వస్త్రం వేసినప్పుడే మనల్ని గుర్తిస్తారు. నూతన స్వభావం ధరించి దేవుని చేత ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్.